అవును. వైజాగ్ అమ్మాయిని నమ్మొద్దు అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు మాట్లాడుకుంటారు కదా, మరి నమ్మొచ్చు అంటావా? నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మొచ్చు. ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే వైజాగ్ అమ్మాయిలు, విజయవాడ అమ్మాయిలు, కొంచెం అనంతపూర్ రాయలసీమ అటు సైడ్ అమ్మాయిలు కొంచెం డేంజర్ అంటారుగా. వాళ్ళే మంచోళ్ళు, ఆంధ్ర అమ్మాయిలే మంచోళ్ళు. అంటే తెలంగాణ అమ్మాయిలు మంచోళ్ళు కాదా? వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను తెలంగాణ అమ్మాయిరా. ఓకే, నమ్మొచ్చు అంటావు అయితే. నమ్మొచ్చు. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రిన్సిపల్, వైజాగ్ బ్రాంచ్. ఓకే. డాడీ వచ్చేసి లారీ కాంట్రాక్టర్. ఓకే, నీకు ఒక అక్క. అక్క ఉంది. ఏం చదువుతుంది? గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. సో స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి చిన్నప్పటి నుండి ఫుల్ స్ట్రిక్ట్గా పెంచారా? అవును, స్ట్రిక్ట్గా ఉంటుంది, ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. ఫ్రీడమ్ కూడా ఆల్ ఇస్తారా? రౌండర్. అంటే టైం టు టైం ఎట్లుంటుంది నిజంగా అంటే ఒక నార్మల్గా మా ఇంట్లో ఒక బాబాయ్ టీచర్ అనమాట. ఓకే. సో నార్మల్గా టీచర్ అయితేనే ఇంట్లో మొత్తం నాకు స్కూల్లో ఉన్న ఫీలింగే ఉంటుండే. ఎప్పుడైనా మాట్లాడితే ఆయన ఎదురు పడంగానే మా బాబాయ్ ఎదురు వచ్చిండా అన్నీ అడుగుతుండే అనమాట. తెలుగులో ఎంత, హిందీలో ఎంత, ఇంగ్లీష్లో ఎంత, అట్లా. సో ఇంట్లో కూడా స్కూల్ అనిపించేదా? లేదు లేదు, అట్లా ఉండదు మా. ఓకే, సో బీబీఏ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎయిర్ హోస్టెస్కి ప్రిపేర్ అవుతున్నావు. ట్రైనింగ్ తీసుకుంటున్నావు. టోటల్గా 6 months కదా? అవును కదా అండి. ఓకే, ఎందుకు ఇంట్రెస్ట్ ఇంత? అంటే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను అనుకున్నా ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను బీబీఏలో కూడా ట్రావెల్ అండ్ టూరిజం తీసుకున్నా. ఓకే, దీనికి రిలేటెడే తీసుకున్నా. సో దీని తర్వాత ఏవియేషన్ కోర్స్ తీసుకున్నా. సో ఇంటర్ అవ్వగానే కూడా జాయిన్ అవ్వచ్చు, అవును. బట్ డిగ్రీ ఉంటే మనకే మంచిది కదా అని చెప్పేసి సో కొంచెం అందులో కూడా రిలేటెడ్ ఏజ్ కోర్స్ కూడా పెరుగుతుంది, కొంచెం మెచ్యూర్డ్ రిలేటెడ్ కోర్స్ తీసుకొని సో ఇది జాయిన్ అయ్యేప్పుడు. ఓకే, నార్మల్గా ఇటు సైడ్ లైఫ్ని చూస్ చేసుకోవాలంటే ట్రావెలింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, చాలా ఇష్టం ఉండాలి ట్రావెలింగ్ అంటే. ఇష్టమా? బాగా చాలా ఇష్టం నాకు ట్రావెలింగ్. అవునా? సో ఇప్పటిదాకా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసి ఉంటావు? ఇండియాలో అయితే చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసా. ఇంటర్నేషనల్ అయితే అది కాలేజ్ ట్రిప్ బ్యాంకాక్ వెళ్ళాను. ఓకే. ఇండియాలో అయితే మహారాష్ట్ర, కేరళ ఇవన్నీ తిరిగాను నేను. పాములు, కప్పలు అవి తిన్నావా? లేదు లేదు, తినలేదు ఇంకా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ అబ్బాయిలు అయితే మసాజ్ కోసం వెళ్తారు, అవును, అది అందరికీ తెలుసు. అమ్మాయిలు అయితే ఒకటి స్ట్రీట్ షాపింగ్ ఉంటది, సో దానికోసం అని వెళ్తారు. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చేస్తారు కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు. సో కాలేజ్ ట్రిప్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అండ్ నువ్వు ప్రీవియస్ గా కూడా షేర్ చేసుకున్నావు, లెక్చరర్స్ కూడా వచ్చారు అని చెప్పి. సో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా తినడం అదంతా? లేదు, ఏమో నేనైతే గమనించలేదు వాళ్ళు తిన్నారా లేదా. బట్ ఫుడ్ అయితే యాక్చువల్లీ అక్కడ అదే ఉంటుంది. అవును, మాకు తీసుకెళ్ళింది అయితే ఇండియన్ కుషన్స్కి తీసుకెళ్లారు, మేము అదే తిన్నాం. సో ఫుడ్ అయితే అక్కడ అస్సలు బాగాలేదు. ఇక్కడ బెటరా? అవును. ఇక్కడ బెటరా, వైజాగ్ లో బెటరా? హైదరాబాద్ ఫుడ్ బెటరా, వైజాగ్ ఫుడ్ బెటరా? హైదరాబాద్ ఫుడ్ బెటర్. హైదరాబాద్ ఫుడ్డే బెటర్. ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నావు హైదరాబాద్ లో? 3 years నుంచి. 3 years నుండి. 3 years కి నీకు వైజాగ్ ఫుడ్ మర్చిపోయినావు. అక్కడ ఫుడ్ అంత ఏం బాగోదు వైజాగ్లో అయితే. ఓకే, ఆంధ్ర సైడ్ కొంచెం బాగుంటుంది కానీ ఫుడ్. వైజాగ్కి, తెలంగాణ, హైదరాబాద్కి చూసుకుంటే మాత్రం హైదరాబాద్ బాగుంటుంది. ఓకే, సో లైఫ్ మొత్తం కూడా అంటే స్టడీస్ ఒక డ్రీమ్ పెట్టుకొని వెళ్తున్నావు కదా. యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. ఇది ఎలా? ఫస్ట్ నుంచి అంటే నేను డబ్ స్మాష్ అవి చేస్తారు కదా, డబ్ స్మాష్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేస్తా. జాబ్ స్టార్ట్ అవ్వగానే అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో డబ్ స్మాష్ నుండి కూడా నువ్వు ఉన్నావు అయితే. టిక్ టాక్ లో ఎంతమంది ఉండే ఫాలోవర్స్? అప్పుడు నేను జస్ట్ కరోనా టైంలోనే, అప్పుడు హాలిడేస్ ఉండే కదా, ఆ టైంలోనే నేను స్టార్ట్ చేశాను. 20 వెంటనే రీచ్ వచ్చింది. అందులో చాలా ఫాస్ట్గా వచ్చింది. టిక్టాక్లో 20K వచ్చారు. అది రాగానే ఇంకా సేమ్ తెలుసా, 20K వచ్చారు, టిక్ టాక్ తీసేసాడు. అవును, డైరెక్ట్ తీసేసాడు. నాదేందో మన లెగ్లు అట్లా ఉంటాయి, తప్పే లేదు. సో తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు 40Kనా? 42K ఫాలోవర్స్. డాన్స్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. నేర్చుకున్నావా లేదంటే? లేదు, ఓన్ గానే. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగా చేస్తున్నావు నువ్వు, చెయ్యి ఇంకా చేయని అట్లా ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా ఇందులో వచ్చి ఇట్లా చేయడం. ఓకే, మమ్మీ ప్రిన్సిపల్ కాబట్టి ఎందుకు ఇవన్నీ అట్లా ఎప్పుడు ఏమనలేదా? లేదు, ఈ రీల్స్ ఎందుకు, ఇదంతా ఎందుకు, హ్యాపీగా సపోర్ట్ చేస్తా. ఇంకా చెయ్యి, నువ్వు ఎందుకు లేజీగా ఉంటావు, చెయ్యి అని చెప్తారు. ఇలాంటి కంటెంట్ చెయ్యి, ఓన్ వాయిస్ తో చెయ్యి, ఇట్లా ఐడియాస్ ఇస్తా ఉంటారు మమ్మీ. ఓకే,
ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం నీవి డాన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కదా. అవును. అండ్ నేను అబ్జర్వ్ చేసిన వీడియోస్ లో రీసెంట్ టైమ్స్ లో ఒక పార్క్ అది నువ్వు డాన్స్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, పార్క్ గ్రీనరీ ఉంటది కదా అవును, మొత్తం, పార్క్ అది. అది పార్క్ కదా. పార్క్ ని అందరూ వాకింగ్ కో జాగింగ్ కో లవర్స్ అయితే ముచ్చట్లకో వాడుతారు, నువ్వు రీల్స్ కి వాడుతున్నావు, డాన్స్ కి వాడుతున్నావు, అంతేనా? అక్కడ మోస్ట్లీ లవర్సే ఉంటారు. ఎక్కువ వాళ్ళందరినీ వరకు. డిస్టర్బ్ చేస్తాను పోయి. అక్కడ నేను వెళ్ళి మధ్యలో రీల్స్ చేసుకుంటా. పాపం కదరా. ఓకే, సో ఇంతకు ముందు ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదంటే కవర్ సాంగ్స్ కానీ అట్లా ఏమైనా చేసావా? కవర్ సాంగ్స్ చేశాను నేను. ఎన్ని చేసావు? 2 కవర్ సాంగ్స్ చేశాను అండ్ ఇంకో షార్ట్ ఫిలింలో వచ్చేసి సిస్టర్ రోల్ చేశాను. ఓకే, ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇన్స్టాగ్రామ్ నుంచే వాళ్ళు టెక్స్ట్ చేశారు నాకు. ఓకే, సో అలా వాళ్ళ పేజ్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఎంత వచ్చింది రీచ్? వాటికా అవి జస్ట్ స్టార్టప్ ఛానల్స్, ఓకే, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను చేశాను. ఓకే, లవ్ సాంగ్సా లేదంటే లవ్ బ్రేకప్ సాంగ్స్, అంతేనా? లవ్ సాంగ్సే చేశాను. నీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్? ఈ సాంగ్ లో మనల్ని చూసుకోవడం అంటే ఇంట్రెస్ట్ అని కొంతమందికి అనిపిస్తుంది కదా, అరే ఈ సాంగ్ మనకు బాగా సెట్ అవుతుంది, ఇవి చెయ్యాలి, ఈ జోనర్ మనం ఎంచుకోవాలి, ఇదే మనకు సెట్ అవుతుంది. ఎలా? లవ్ సాంగ్స్ అంటేనే ఇంట్రెస్ట్. లవ్ సాంగ్స్ అంటేనే ఇంట్రెస్ట్. మంచిగా చూపిస్తే చాలు. మంచిగా చూపిస్తే చాలు లవ్ సాంగ్స్ లో. మరి రియల్ లైఫ్ లో లవ్ ఉందా? లేదు లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్. అబ్బాయిలు ఇంట్రెస్ట్ లేదంట. ప్రపోజల్స్ ఏం రాలే? వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు కదా. ఓకే, బట్ నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కదా. అవును, చేస్తుంటారండి. అప్పట్లో నాకు వచ్చేది, ఇప్పుడు అవ్వరా చెప్పట్లేదు. ఓకే, సార్ బట్ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు? అంటే ఏం పాపం చేశారు వాళ్ళు? అంటే చెప్పా కదా ప్రెసెంట్ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎంతసేపు కెరియర్ అవి వాళ్ళు ఉన్న కాడ నుంచి రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెడతారు, ఎందుకు అవన్నీ రిస్ట్రిక్షన్స్ పెడతారా? అంటే నువ్వు ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. చేయలేదు, నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటా కదా. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చేసినట్టు నీ బాయ్ ఫ్రెండ్ చేస్తాడని గ్యారెంటీ లేదు. ఇంకా అబ్బాయిలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. అబ్బాయిలు చేస్తూనే వాళ్ళు ఎట్లా అనుకుంటారు, నా ప్రాపర్టీ నాకే ఉండాలి అని అనుకుంటారు. అంతే కదా, మరి ప్రాపర్టీ మీద అందరు సైన్లు పెడితే పడుకుంటాడు కదా మరి. సో నాకు ఇంట్రెస్ట్ లేదు, అవన్నీ ఏం పెట్టుకోవాలనుకోవట్లే నేను. ఓకే, ఇప్పటిదాకా ఒక్క అబ్బాయి కూడా నీకు నచ్చలే? లేదు. అంటే అంతే, నీ వరకు అంత నిన్ను ఇంప్రెస్ చేసేలా రీచ్ అవుట్ అవ్వలేదేమో మేబీ. ఇంప్రెస్ చేసేలా రీచ్ అవుట్ అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను లేదు, నువ్వు పోను. ఓకే, సో ఇన్స్టాలో మెసేజ్ వస్తూ ఉంటాయి కదా జనరల్ గా, ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా. నీకు క్రేజీగా అనిపించింది ఏంటి ప్రపోజల్? ఒక పర్సన్ పెట్టారు, నాకు ఐడి గుర్తులేదు, బట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. ఏమని? నువ్వు చందమామలా ఉంటే సంథింగ్ ఏవో కొటేషన్స్ లైక్ అలా పెట్టారు. అది చూసినప్పుడు నేను స్టోరీలో కూడా మెన్షన్ చేసుకున్నా, అది మంచిగా అనిపించింది నాకు, లైక్ నన్ను పొగుడుతున్నట్టు అట్లా పెట్టారు. ఓకే, పొగిడితే ఇష్టమా నీకు? ఎవరికి ఇష్టం ఉండదు పొగిడితే. సో అలా ఒక క్రేజీ కమెంట్ మెసేజ్ కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.